ప్రజాభిప్రాయం లేకుండా జీహెచ్ఎంసీ మున్సిపల్ విభజన జరిగిందని ఆరోపించారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాలను చార్మినార్లో కలపడం సమంజసం కాదన్నారు. నీటి బిల్లులు, కరెంటు బిల్లులు కట్టని పాత బస్తీతో రంగారెడ్డి జిల్లా ప్రజలను ఎందుకు కలుపుతున్నారని నిలదీశారు. తమకు గులాంగిరి చేయడం తెలియదన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరించాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం లేకుండా ఈ జీహెచ్ఎంసీ డివిజన్లు నిర్ణయాలు అయినాయి కూడా కొన్ని నోటిఫికేషన్ వచ్చింది. మేమందరం ఎక్కడ చార్మినార్ చుట్టూ అందరం పరేషాన్. ఏంద్రా మనం చార్మినార్ తీసుకొని కలిపేస్తున్నారు, మేము సలాం కొట్టు నేర్చుకోవాలన్నా? ఇప్పటి సంది మేము ఎప్పుడు సలాం ఎవరికి కొట్టలేదు, కొట్టం కూడా. ఆదిబట్లను, తుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బందగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ జోన్స్ అన్ని తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసీ చేస్తారంట. మీరు చూడండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటారు. ట్యాక్స్ పన్నులు కట్టేదంతా మేము అక్కడ పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంట్ బిల్ ఎవరైనా కడతారా? నీళ్ల బిల్ ఎవరు కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడ అవుతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతిలో అప్పచెప్తారంట. ఎట్లా? పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఆ ఓల్డ్ సిటీయే దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనం అవుతుంది. ఎవరు ఉంటారు అక్కడ? మేయర్. మేము ఉండాలి కానీ ఉండలేము. ఎందుకంటే అక్కడ 15,000, 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000, 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్ వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీని.